జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఏ న్యాయస్థానం జారీ చేసిన రిట్లు రద్దవుతాయి అంటున్నాడు. మరి ఏ న్యాయస్థానం చేసిన రిట్లు రద్దవుతాయి? అసలు మన భారతదేశంలో రిట్లను జారీ చేసే అధికారం కలిగిన కోర్టు ఏదమ్మంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. రిట్లను జారీ చేసే అధికారం ఉన్నటువంటి కోర్టులు సుప్రీంకోర్టు, హైకోర్టుకే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. కాబట్టి మరి సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రం రిట్లు జారీ చేస్తాయి. ఎందుకు జారీ చేస్తారు రిట్లను అంటే ప్రాథమిక హక్కులను భవిష్యత్తులో భంగం కాకుండా, భంగపరచకుండా, ఎవరు ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ భంగపరచకుండా చర్యలు చేపట్టడానికి, రక్షణ కల్పించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే న్యాయస్థానాలకు రిట్లను జారీ చేసే అధికారం కల్పించారు. కోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ ద్వారా 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. హైకోర్టు 226వ ఆర్టికల్ ద్వారా 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి. మన రిట్లు అనగా ఏంటి? రిట్లను ఏ దేశం నుంచి గ్రహించాము? రిట్లు సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్, రిట్లకు సంబంధించిన సుప్రీంకోర్టు రిట్లు, హైకోర్టుల రిట్ల మధ్య తేడా ఏంటి? అవన్నీ మీకు ఆన్లైన్లో క్లాసులు చెప్పినప్పుడు మన యాప్లో ఉంటాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఏ న్యాయస్థానం జారీ చేసిన రిట్లు రద్దవుతాయి అంటున్నాడు. అసలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే జాతీయ అత్యవసర అధికారం ఆర్టికల్ ఏంటి? 352. 352వ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర అధికారాన్ని రాష్ట్రపతి విధిస్తే మన దేశంలో ఏం జరుగుతాయి అంటే ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు అవుతాయి. మరి జాతీయ అత్యవసర అధికారం ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా ఏమవుతాయి? రద్దు అవుతాయి. ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు అవుతాయి. మరి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆర్టికల్ 12 నుండి, ఆర్టికల్ 12 నుండి 35 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఇందులో 12 నుండి 35 ఆర్టికల్లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ కూడా రద్దు కాని ఆర్టికల్స్ ఏంటి అంటే 20, 21. 20, 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులు అన్ని తాత్కాలికంగా 12 నుండి 35 ఆర్టికల్స్ రద్దు అవుతున్నప్పుడు ఆల్రెడీ 32 ఆర్టికల్ ఉంది. ఇందులో 32 ఆర్టికల్ ఏమవుతుంది? రద్దు అవుతుంది. అంటే రద్దు అవుతుంది అంటే ఎవరు జారీ చేసిన రిట్లు? 32 ఆర్టికల్ ఏంటిది? సుప్రీంకోర్టు 5 రకాల రిట్లు జారీ చేస్తుంది ఆర్టికల్ 32 ద్వారా. అంటే 32 ఆర్టికల్ రద్దు అవుతుంది అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు రద్దు అవుతాయి. అంటే ఆన్సరు సి. సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు రద్దు అవుతాయి, కానీ హైకోర్టు జారీ చేసే రిట్లు రద్దు కావు. ఈ విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే జాతీయ అత్యవసర అధికారం ఉన్నప్పుడు రాజ్యాంగం రద్దు కాదు, ఓన్లీ హక్కులు రద్దు అవుతాయి.